మరి అమ్మవారి నవరాత్రులు మనకి మొదలవుతున్నాయి కాబట్టి మరి అమ్మవారి యొక్క పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటారు ఈ 9 రోజులు? 9 రోజులు పూజ అంటే అంటే 9 రోజులు అంటే 9 సంఖ్య డివైన్ వైబ్రేషన్తో ఉన్నటువంటి సంఖ్య. నవావరణములతో కూడినటువంటి తల్లి అంటే ఆమె నవరాత్రులలో పూర్తిగా చెప్పాలంటే ఆమె యొక్క మహోగ్ర రూపం మహాసరస్వతి, మహాపార్వతి, శక్తి స్వరూపిణి, మహాలక్ష్మి. ఆ త్రిశక్తి స్వరూపిణి త్రిపురాంబిక అయినటువంటి అమ్మవారు 9 రోజుల్లోనే పూజ చేసేటటువంటి వాళ్ళకి సర్వదా మంచి అనుగ్రహం ఇస్తుందమ్మా. దానిలో ఏమీ అసలు మనం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. గురమ్మల మూలపుటమ్మ అది పెద్దమ్మ. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మనము నవరాత్రులు అనగానే అందరికీ ఒళ్ళు పులకరించేస్తుంది. అమ్మ దసరా వచ్చేస్తుంది, దసరా వచ్చేస్తుందని ఆడావిడ పడినంత సేపు పట్టదు, టకటకా వచ్చేస్తుంది. ఆ వచ్చేసినటువంటి దసరాలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు అంటే పాఠ్యమి నుంచి తిరిగి విజయదశమి వరకు అమ్మలక్కలు, ఆడబడుచులు, చుట్టరికాలు, బంధుత్వాలు, వెళ్ళడాలు, రావడాలు, రాకపోకలు, ఆడపిల్లలకి వడిబియ్యాలు పోయటాలు, బతుకమ్మలాటాలు, ఎంత ఆనందం. దసరా పండగ అంటేనే పెద్ద పండుగ, 10 రోజుల పండగ. అంత ఆనందం అంటే వెల్లువిరిచిపోతుంది. పల్లెల్లో అయితే కనుక ఇక బతుకమ్మలే. సాయంకాలం అవతలకి బతుకమ్మ. మొదటి రోజు ఆఖరి రోజు బతుకమ్మలు పెద్దవాళ్ళు ఆడితే ఆ రెండవ రోజు నుంచి అన్ని రోజులు కూడా మన తెలంగాణలో చిన్నపిల్లలు ఎక్కువ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక పెద్ద చిన్న వయోభేదం లేదు. ఎందువల్ల అంటే పసుపు కుంకాలతో, తలలో పూలతో మహాలక్ష్మిలాగా ఆడపిల్లలు మీలాగా తిరుగుతూ ఉంటారు. ఆ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే అమ్మ తన దయతో లోకాలన్నింటినీ ఉద్ధరించడానికి ఉద్ధరేనాత్మనాత్మానం అన్నట్లుగా ఆ తల్లి నవరాత్రుల్లో ఎంతోమంది రాక్షసుల్ని సంహరించింది, లక్షలాది రాక్షసులు. అయితే ఏ విధంగా అంటే యా దేవి సర్వభూతేషు విష్ణు మాయా సంస్థిత. విష్ణువు కూడా శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో యోగ మాయగా అవతరించి ఆయనకు కూడా సహాయపడింది ఈ తల్లి. మరలా వేరే ఏమీ లేదు. అందువల్ల ఈ తల్లికి యోగ మాయగా ప్రసిద్ధి చెందింది. అందువల్ల మాయా స్వరూపిణి అమ్మవారు. మొదటి రోజున మొదలు పెట్టుకొని కొంతమంది అంటూ ఉంటారు, ఏమని 5 రోజులు చేసుకోవాలమ్మా, 3 రోజులు చేసుకోవాలమ్మా. ఆడవాళ్ళకి నెలసరి అడ్డొస్తుంది. మొదటి రోజున చేసుకుంటే నేను మరలా ఇదైపోతానేమో, మరలా 9 రోజులు నడవదు. ఇందాక మీరు అన్నట్టుగా ఎలా మరి 9 రోజులు చేసుకునే అవకాశం ఉండి, ఆలోచన ఉండి, ఇంట్లో సాంప్రదాయం ఉండి, ఏమిటంటే చెప్పాలంటే కనుక మనకి ఆనవాయితీలు ఉంటాయి. అవునమ్మా, ఆనవాయితీలు కూడా ఉంటాయి. అంటే మన పూర్వీకుల నుంచి వస్తూ ఉంటుంది కదా కొందరికి. ఆనవాయితీల ప్రకారము చేసుకునే వాళ్ళు 9 రోజుల్లో ఆడవాళ్ళకి ఇప్పుడు అన్నీ కూడా చిన్న ఫ్యామిలీలు అయిపోయాయి. మరి ఆటంకం వస్తే ఎలా అంటే కనుక 5 రోజులు మనం కూర్చోవలసిందే, తప్పదు. అమ్మవారికి ఏది అంటూ కూడదంటే కూడదు. అందువల్ల 5 రోజులు పక్కకు పెట్టేస్తే ఇంకా లాస్ట్లో 3 రోజులు 4 రోజులు ఉంటాయి. ఆ 3 రోజులు చేసుకోండి. లేదా మొట్టమొదట రాలేదు మీకు, ఫస్ట్ 3 రోజులు చేసుకుని డౌట్ ఉంటే ఆపేయండి. ఫస్ట్ 5 రోజులు చేసుకుని డౌట్ ఉంటే ఆపేయండి. పంచమి సంఖ్యోపచారిణి ఆవిడ. అట్లాంటప్పుడు మీరు 5 రోజులు చేయండి, 3 రోజులు చేయండి. త్రిపురాంబిక 3 రోజులు చేయండి. లేకపోతే ఆఖరి కొస్తుల్లోకి 3 రోజులు చేసుకోండి.